హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు రైతన్న నేస్తం. ఈ రోజు అయితే మనం ఇక్కడ తిండి గ్రామం రావడం జరిగింది. తిండి గ్రామంలో మనకి ఇక్కడ వచ్చేసి వేరుశనగ పంట అనేది రెండో దఫా వేశారు. ఈ రెండో దఫాలో ఇప్పటికీ 25 రోజులు అయింది. అక్కడక్కడ మనకి మైలుపోత అనేది కనపడటం జరుగుతుంది. ప్లస్ వాటితో పాటు మనకి ఇక్కడ స్ప్రింక్లర్లతో నీళ్ళు అనేది పెట్టడం అనేది చూడండి మీకు ఇక్కడైతే మైలుపోత అనేది లైట్గా 25 రోజులు అవుతుంది. మనకి పూత అనేది కనిపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిదానికి పూత అనేది రావడం జరిగింది. అయితే దీనికి ఇప్పటికి ఒక వారం రోజులు అవుతుంది. ముందు కొట్టేసి సార్ అయితే ముందు అనేది తీసుకొస్తున్నారు జెంట్లీమెన్ అని. దాంట్లో ఎటువంటి టెక్నికల్ ఉందన్నది ఒకసారి మనం చూద్దాము. సార్ గారి పేరు అయితే గుడుగుల శ్రీనివాసరావు గారు. తీసుకురావడం అనేది జరుగుతుంది మన దగ్గరికి. నగరం కోమార్ నుంచి వచ్చేది ఎట్లుంది ఆకైతే బాగానే ఉంది. ఇప్పుడు మూడోసారి ముందు కొట్టేదైతే లోఫ్రాన్ అని చెప్పేసి 5.4C అనే టెక్నికల్ గలది ఇన్సైడ్ సైడ్ కొడుతున్నాడు. దాంతో అయితే మన పురుగు అనేది చిన్న పురుగు కానీ లద్ది పురుగు కానీ ఎటువంటి పురుగు ఉండా కానీ చనిపోయిద్ది అని చెప్పి రైతు ఆశాభావంతో తీసుకొచ్చారు. ఇది 4.5 ఎకరాలకి మనకి లీటర్ డబ్బా అయితే తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్యాంటాక్ కూడా కొడుతున్నాడు. ఈ ఫ్యాంటాక్ వల్ల ఏంటంటే బాగా పైరు అనేది ఎదుగుదలకి తీసుకొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే రైతు మాటల్లో మామూలుగా రైతు చూపించడం వల్ల చెప్పడం అనేది జరిగింది. మనకి ఇవన్నీ స్ప్రింక్లర్లు పెట్టుకున్నాయేమో, ఇవన్నీ స్ప్రింక్లర్లు పెట్టారు. అంటే ఈ ఖాళీ ప్రదేశంలో అయితే ఇంత మటుకైతే మళ్ళీ వేయరు, కానీ కొంత మేర వరకు మనకి వేరుశనగ అనే పంట వేస్తూ ఉంటారు ఇక్కడ. ఈ వేరుశనగ పంట వచ్చేసి ప్రతి సంవత్సరం 2 నుంచి 3 పంటలు అయితే వేయటం అనేది జరిగింది ఇక్కడ. మీరు చూడండి, మనకి ప్రతిదీ ఎంతో ఇదిగా వేస్తుంటారు ఇక్కడ. ప్రతి ఒక్క రైతు కూడా ఎకరము అనేది రెండోసారి అనేది మనకి వేరుశనగ అనేది వేస్తాం జరుగుతుంది. ఇక్కడైతే కాస్త పురుగు ఇందాక అయితే మనం చూసినట్లు అతి పురుగు అనేది అయితే కనపడతా ఉండిద్ది. ఇప్పటికే మనకు వచ్చేసి ఇది 25 రోజులేను, ఇంకా మనకి 70 రోజులు అనేది ఇక్కడ ఉంచడం అనేది జరిగింది. అంటే 95 రోజులకి మనకి కాయ పీకేయడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి, మీకు పంట మీద అయితే పురుగు బాగా మీకు ఇది గోకి రసం పీల్చేసినట్టు ఉంది. పైరు 25 రోజులు అవుతుంది. అయినా కానీ దీనికి జెంట్లీమెన్ అనే ముందు అయితే ఇప్పుడు పిచికారీ అనేది చేస్తారు. దాంతోపాటు పూత పట్టడానికి అమినో యాసిడ్స్ కలిపింది ఉంది ఫ్యాంటాక్ అనేది. ఆ ఫ్యాంటాక్ ప్లస్ కొట్టడం వలన పైరింగ్ కొంచెం పెరిగిద్ది. మరొక వీడియోలో ఇంకోసారి నేను ఇది చూపించడం అనేది జరిగిద్దండి మీకు. ఈలోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుద్దాం.